నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిసార్ వెళ్లే నూతన రైలును మంగళవారం కాకినాడ పార్లమెంటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసును ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించి రెగ్యులర్ రైలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పలు రైల్వే స్టేషన్లను 683 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే త్వరలో కాకినాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి, జోధ్పూర్, తిరువనంతపురంకు నేరుగా రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హిసార్ వెళ్లే రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుండి బయలుదేరి చెర్లపల్లి మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరతో పాటు ముస్లింలు పవిత్రంగా భావించే అజ్మీర్ మీదుగా సాగుతుందన్నారు. ఈరోజు కాకినాడ నుంచి హిసార్ హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైంది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ చూస్తున్నారు. సో ఈ సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మన మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తా ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని, కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామి అయ్యి, అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా కొత్త ట్రైన్స్ అనేవే కాదు, సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ స్టేట్స్ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో మనం కాకినాడ డిస్టిక్ లో ఉన్న 683 క్రోర్స్ వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే దీంతో పాటు ఇంకా షిరిడి ఫ్రీక్వెన్సీని కూడా పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ రాజస్థాన్ ఈ జోధ్పూర్కి వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రైన్స్ రిక్వెస్ట్ అనేది కూడా మనకి నచ్చినట్టు లేకపోతే అడిగినట్టు కావాల్సిన ప్లేస్ కాదు. ఎక్కువ ప్యాసింజర్స్ కి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది అనేది స్టేషన్ మాస్టర్ గారికి చెప్పడం కానివ్వండి, లేకపోతే స్టేషన్ మేనేజ్మెంట్ లో చెప్పడం కానివ్వండి, అండ్ మా ఆఫీసెస్ కి రావడం కానివ్వండి, ప్రజాప్రతినిధుల ఆఫీస్ కి వచ్చే రిక్వెస్ట్లను బట్టి, అంటే ఎమ్మెల్యేస్ అందరికీ వచ్చే రిక్వెస్ట్లను బట్టి ఏది ప్రజలకు అవసరమో అలాంటి ట్రైన్స్ ని మనం లాంచ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసే విధంగా కూడా కోరుతున్నాం. ఈ రోజు వెళ్లిన హిసార్ ట్రైన్ ముఖ్యంగా అంటే హిసార్ హర్యానాకి అంటే వ్యాపారం కోసం వెళ్ళొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే బాసర్లో ఉన్న సరస్వతి దేవి గుడికి కానివ్వండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా డైరెక్ట్ గా అజ్మేర్ కి దర్గాకి వెళ్లే ఒక సౌకర్యాన్ని ఈ ట్రైన్ కలిగిస్తుంది. అంటే हमारा मुस्लिम भाईजान को मैं बोलना चाहता हूँ कि ये ट्रेन अजमेर दरगाह को डायरेक्टली काकीनाडा पोर्ट से अजमेर दरगाह को जा सकते हैं, आप वापस भी आ सकते हो, वीकली ट्रेन है। सो आपका अजमेर दरगाह का रास्ता भी अच्छा होना चाहिए और इसके लिए हम कोशिश किया और कर भी दी. సో ఇలాగా అజ్మీర్ దర్గాకి వెళ్ళడం కోసం
గుడికెళ్ళటం అండ్ ప్రయాణికులందరికీ కూడా వినియోగించుకునేలాగా ఈరోజు హిసార్ ట్రైన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా ఉపయోగపడేలాగా రైల్వే డిపార్ట్మెంట్ని ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.